జై వాసవి జై జై వాసవి. మాఘశుద్ధ విధియ మన వాసవీదేవి ఆత్మార్పణం చేసిన రోజు. ఆ రోజు ప్రపంచమంతా ఆర్యవైశ్యులందరూ ఆత్మార్పణ రోజు ఘన వైభవముగా జరిపిస్తారు. ఆత్మార్పణం అంటే మన అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన రోజు. ఎందుకు అమ్మవారు అగ్ని ప్రవేశం చేస్తుంది అంటే విష్ణువర్ధన మహారాజు అనే గంధర్వుడు ఆమెను మోహిస్తాడు. ఆర్యవైశ్యులందరూ ని అడుగుతాడు. ఆర్యవైశ్యులు 714 గోత్రములు ఉండేవారు. దానిలో 612 గోత్రముల వారు అగ్ని ప్రవేశం చేసేలేదు. 102 గోత్రముల వారు మాత్రము అగ్ని ప్రవేశం చేస్తారు. ఎందుకంటే విష్ణువర్ధన మహారాజు ఆ వాసవీదేవిని మోహిస్తాడు అని చెప్తే ఆర్యవైశ్యులని అడుగుతారు. నేను మీ వాసవీదేవిని పెండ్లాడతాను అని అడుగుతారు. అప్పుడు ఆర్యవైశ్యుల పెద్దలందరూ చేరి ఒక సమావేశం నిర్వహించి అందరూ చేరి మాట్లాడుకుంటారు. అప్పుడు 714 గోత్రములలో 612 గోత్రముల వారు పెండ్లి చేయండి అని చెప్తారు. దానిలో 102 గోత్రముల వారు మాత్రం ఒప్పుకొనే లేదు. ఎందుకంటే విష్ణువర్ధన మహారాజు గంధర్వుడు, అమ్మవారు వైశ్యకులములో పుట్టినది. అందుకే మేము వైశ్యములు, నువ్వు గంధర్వుడు, అందుకే మేము నీకు ఇచ్చి పెళ్లి చేసేలేదు అని చెప్తారు. అప్పుడు విష్ణువర్ధన మహారాజు చాలా జోరుగా మాట్లాడి నేను పెండ్లాడే తీరుతాను అని చెప్తారు. అప్పుడు ఆర్యవైశ్యులందరూ నువ్వు మాఘశుద్ధ విధియ నాడు రా, అప్పుడు నీకు పెండ్లి చేపిస్తాము అని చెప్తారు. ఆమె వాసవీదేవి ఆ రోజు నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్తుంది. అప్పుడు 102 గోత్రముల వారు కూడా మేము కూడా నీతో పాటు అగ్నిప్రవేశం చేస్తాము అని చెప్తారు. అప్పుడు 102 గోత్రముల దంపతుల వారు అగ్నిప్రవేశం చేస్తాము అని చెప్తారు. ఆ రోజే విష్ణువర్ధన మహారాజుకి తను శాపం ఇస్తుంది. ఏమనగా, నేను అగ్నిప్రవేశం చేసినాను అని నీకు వార్త తెలియగానే నీ తల పగిలి చనిపోతావు అని శాపం ఇస్తుంది. అప్పుడు 102 గోత్రముల వారు మాత్రమే మేము కూడా నీతో పాటు అగ్నిప్రవేశం చేస్తామని చెప్తారు. అప్పుడు 103 అగ్నిగుండములు తయారయ్యింది. ఒక మన వాసవీదేవికి 102 మన ఆర్యవైశ్యుల దంపతులతో చేరి 103 అగ్నిగుండములు తయారయ్యింది. మన వాసవీదేవి విష్ణువర్ధన మహారాజు నేను అగ్నిప్రవేశం అయిన తర్వాత ఆ రోజు తల పగిలిపోతుంది అని శాపమిస్తుంది. అలాగే అగ్నికుండములో దుముకినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వాసవితో పాటు 102 గోత్రములందరినీ మోక్షానికి తోడ్కొని పోతారు. అందుకే ఆ దినం ఆత్మార్పణ దినం అని పిలుస్తారు. ఆ రోజు మేము కూడా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇళనీరు, పసుపు, కుంకుమ, గంధము మరియు సువర్ణాభిషేకం, పంచామృత అభిషేకం చేసి హోమకుండం తయారించి ఉత్సవ విగ్రహం ముందు హోమం చేసి పూర్ణాహుతి అయిన తర్వాత అమ్మవారిని ఉత్సవ విగ్రహమును 3 సార్లు అగ్నిగుండములో పంపించి తరువాత ఉత్సవ విగ్రహం కుంభకలశముతో ప్రాకారోత్సవం చేసి తరువాత ఉత్సవ విగ్రహం అభిషేకం చేసి ఆరతిచ్చి ఉయ్యాలలో కూర్చోపెట్టి అర్చన మంత్ర పుష్పం
అలంకారముతో తేరారతి, ఏకారతి, పంచారతి, మహామంగళారతితో ఆత్మార్పణ కార్యక్రమం ఘన వైభవముగా కెలమంగళములో దేవస్థానంలో జరిపించి ఇంతితో కార్యక్రమం ముగిసింది. జై వాసవి, జై జై వాసవి. వనవాసవి తల్లి పాదాలకు గోవింద గోవింద గోవింద.